హలో అండి. నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ రమాదేవి వైబ్స్. రమాదేవి వైబ్స్ అంటే నేను ఒక్కదాన్నే కాదండి, మీ అందరు కూడా ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగుండాలని కోరుకుంటూ ఇదొచ్చేసి ఆదివారం అమావాస్య రోజు అండి. అమావాస్య రోజు ముందుగానే దీపారాధన సంబంధించిన సామాన్ అంతా క్లీన్ చేసి పెట్టుకున్నాను. ఇంక ఇలాగా అమ్మవారి పాదాలు అయితే వరిపిండితోటి పసుపు కుంకుమలతోటి వేసుకొని అమ్మవారి పూజ చేసుకొని చక్కగా ఈ విధంగా అయితే తమలపాకుల్లో అమ్మవారిని పెట్టుకున్నాను. చూడండి, గణపయ్యకి ఇలా పువ్వులన్నీ వేసి ఇలా ఇలా అలంకరణ అయితే చేసుకున్నాను. చాలా కొంచెం అనీజీగా కూడా ఉంటుందండి. ఏ పని మీద ధ్యాస ఒక ఫోకస్ అనేది లేకుండా ఉంటుంది. అందుకోసం పెద్దవాళ్ళందరూ కూడా చెప్తూ ఉంటారు, చక్కగా ఈరోజు ఏమన్నా పరిహారాలు చేసుకుంటే మంచిగా మనకి ముందు ముందు జరిగే అన్నీ మంచి ఫలితాలు ఇస్తుందని చెప్పేసి అమ్మవారిని అయితే ఈ విధంగా తమలపాకుల్లో అలంకరణ చేసుకొని ఇలా కూర్చోబెట్టుకున్నాను. తర్వాత ఇలా దీపారాధన చేసుకున్నాను కామాక్షి దీపంతో. చూడండి, మల్లెలు వేసుకొని గులాబీలు చామంతులు పువ్వులతోటి అలంకరణ చేసుకున్నాను అమ్మకి. ఇంట్లో అయితే ఈ విధంగా పూజ అయితే చేసుకున్నాను. చక్కగా హారతి ఇచ్చుకొని చాలా మనసు అయితే చాలా తృప్తిగా అనిపిస్తుంది. చాలా రోజులు బట్టి మనం చూస్తున్నాము, పాప చిన్న పాప 3 years 2.5 years చిన్న పాప తునిలో చాలా రోజులు బట్టి కనపడట్లేదు. పాప గురించి అయితే చాలా బాధపడుతూ ఉన్నాను. నేను కూడా చూస్తున్నాను, పాప దొరకాలి, చక్కగా అమ్మ నాన్నకి దొరికి చక్కగా మనందరికీ కనిపించాలని చాలా స్వామిని అయితే వేడుకుంటున్నాను. రోజు మొక్కుతున్నాను స్వామిని. చాలా బాధ అనిపిస్తుంది. అసలు కుక్క దొరకటం, ఆ కుక్క కూడా చనిపోవటం, కుక్క వచ్చి వాళ్ళ అమ్మకు ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వటం, ఇదంతా కూడా చాలా మిరాకిల్లాగా అనిపిస్తుంది నాకైతే. ఇక్కడ పూజ అంతా చేసేసుకున్నానండి. స్వామి అమ్మవార్లకి నమస్కారం చేసుకొని పూజ చేసుకొని ఇంకా షాప్ దగ్గరికి అయితే బయలుదేరిపోయాను. ఎందుకంటే షాప్ దగ్గర కూడా కొన్ని పనులు అనేవి ఉన్నాయి కదా, ఇంకా అక్కడ కూడా కొన్ని ముఖ్యమైన అంటే క్లీనింగ్ పర్పస్ అంతా చేసుకొని కొన్ని ప్రిపరేషన్ అనేది చేసుకోవాలని చెప్పేసి వెళ్తున్నాను. ఇదిగోండి, గుమ్మడికాయ తీసుకొని కట్టేసుకున్నాను. ఎందుకంటే లాస్ట్ టైం కట్టింది బాగా పాడైపోయింది. అందుకోసం మళ్ళీ కూడా ఇంక ఇప్పుడు అమావాస్య కాబట్టి ఇలా అలంకరణ చేసుకొని ఇంకా నిమ్మకాయలు అవి కూడా రెడీగా అయితే పెట్టుకున్నాను. ఇంకా ఈవినింగ్ లోపు కట్టుదామని చెప్పేసి షాప్ దగ్గర. తర్వాత ఇది సాయంత్రం పూట అండి, మన ఇంటికి వచ్చేసాను. ఇంటి దగ్గర ఇంటి ముందు పొద్దునైతే ముగ్గు అనేది పెట్టలేదు. ఇంకా ఈ పనులనే సరిపోయినాయి. ఇంకా ఇల్లు క్లీనింగ్ పూజ అంతా ఇవే సరిపోయినాయి. ఇంకా సాయంత్రం పూట మళ్ళీ పూజ చేసుకుంటాను కాబట్టి ఈ విధంగా అయితే ముగ్గులు అలంకరణ. తులసమ్మ దగ్గర బుజ్జి తులసమ్మ అయితే ఉంది. ఇంకా పెయింట్ వేస్తూ కొంచెం పెద్ద తులసమ్మ అనేది నిద్రపోయింది, అందుకని బుజ్జి తులసమ్మలో తులసమ్మ ఉంది. ఇంకా గడపకు కూడా ఈ విధంగా అలంకరణ చేసుకొని అమ్మవారి పాదాలు అయితే వేసుకున్నాను. చూడండి, సాయంత్రం పూజ కూడా చేసుకోవాలని చెప్పేసి ఈ విధంగా అమ్మవారి రాక కోసం గడప తల్లికి పూజ అనేది చేసుకున్నాను. ఈ విధంగా అలంకరణ పూజించాను. పసుపు కుంకాలు వరిపిండితోటి సాయంత్రం కూడా చక్కగా దీపారాధన చేసుకున్నాను. పాత ఒత్తులు తీసేసి మంచిగా మళ్ళీ కొత్త ఒత్తులు అనేది వేసుకొని దీపారాధన చేసుకున్నాను. ఇంకా దీపారాధన చేసుకొని ఇంకా మళ్ళీ ఇక్కడ పూజ అయిపోయిన తర్వాత షాప్ దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నాను. ఎందుకంటే మనం అన్నీ రెడీ చేసి పెట్టుకొని వచ్చాం కదా, గుమ్మడికాయ అవన్నీ అక్కడ కూడా పూజ చేసుకొని
అమ్మవారికి ఇంకా ధూపం అంతా చూపించి కట్టుకోవాలని చెప్పేసి ఇంకా షాప్ అంతా క్లీన్ చేయడం అవన్నీ చేసేసుకొని వచ్చాను మధ్యాహ్నం వెళ్ళినప్పుడు. చూడండి ఇక్కడ పసుపు నిమ్మకాయ తోటి ఇలా ఇలా దిష్టికైతే ఇలా పెట్టుకున్నాను. కుంకుమను ఉప్పు మీద ఇలా పెట్టాను. పూజ చేసుకొని ఇదైతే చేసుకొని వెళ్ళాను. ఇంకా షాప్ దగ్గరికి వెళ్దామని చెప్పేసి నమస్కారం చేసుకొని బయలుదేరిపోయాను షాప్ దగ్గరికి. సాయంత్రం పూట అంటే ఇప్పుడు 4 అలా అయింది టైము. 6 లోపు కట్టాలి అన్నారు. 4 to 6 లోపు కట్టాలి అన్నారు. ఇంకా ఆ టైం చూసుకొని షాప్ దగ్గరికి అయితే వెళ్తున్నాను. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ తప్పకుండా కొట్టండి. అలా కొడితేనే నేను పెట్టిన వీడియోస్ అన్నీ నోటిఫికేషన్తో మీ దాకా వస్తాయి. ఇక్కడ షాప్ దగ్గర వచ్చేసి అమ్మవారిని అంతా పువ్వులతోటి అలంకరణ చేసుకొని దీపారాధన చేసుకున్నాను. చూడండి ఇంకా మనం ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నాం కదా, ఇంకా ఈ గుమ్మడికాయ కానీ ఇలా నిమ్మకాయ పసుపు అవన్నీ కానీ రెడీ పెట్టుకున్నాను. పూజ అయిపోయిన తర్వాత షాప్ దగ్గర కడదామని చెప్పేసి. చాలా విషయాల్లో కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. అందుకోసం స్వామి అమ్మవార్లకి నమస్కారం చేసుకున్నాను. ఏ ఆటంకాలు రాకుండా అన్నీ మంచిగా జరగాలని చెప్పేసి. అందున జాహ్నవి తునిలో జరుగుతున్న పాప కూడా త్వరగా కనిపించి తల్లిదండ్రులకి దొరకాలని చెప్పేసి బాగా కోరుకున్నాను. చూడండి మన షాప్ దగ్గర ఇలాగ అయితే కట్టేశాను. ముందుకి కట్టుకొని ఉండేది అంత క్రితం, ఎందుకంటే వర్షం వస్తే చాలా ఇదైపోతుంది. అందుకోసం కొంచెం లోపలికైతే ఇలా కట్టాను. ఇక్కడ కూడా ముగ్గులు పెట్టుకొని ఇలా పసుపు కుంకుమ నిమ్మకాయలతోటి అలంకరణ చేసుకొని చిన్న ముగ్గులు అయితే వేసుకున్నాను. షాప్ ముందు 2 వాకిళ్ళు ఉంటాయి కదా, ఇది తూర్పు వైపు వాకిలి, ఇక్కడ కూడా పెట్టుకున్నాను. ఇది అమ్మవారి దగ్గర తులసమ్మ దగ్గర దీపారాధన చేసుకున్నాను. మల్లెలు అన్నీ అలంకరించుకొని పసుపు కుంకాలు అమ్మకి సమర్పించుకొని చక్కగా దీపారాధన అయితే చేసుకున్నాను. కృష్ణ తులసి అండి అమ్మవారు. టైంకి గుమ్మడికాయ అయితే కట్టేశాను. ఇంకా 6 తర్వాత దీపారాధన అయితే తులసమ్మ దగ్గర చేసేసుకున్నాను. ఇంకా గేట్ దగ్గర కూడా ఈ విధంగా ముగ్గులు అన్నీ పెట్టేసుకొని నిమ్మకాయలు అనేది కట్టేసుకున్నాను. ఇంటి ముందు కూడా ఇట్లా వరిపిండితోటి ఈ విధంగా ముగ్గులు పెట్టుకొని పసుపు కుంకాలతోటి అలంకరించుకున్నాను. ఈ విధంగా ఆదివారం అమావాస్య రోజైతే చాలా బిజీగా అయితే ఈ పనులన్నీ చేసుకున్నానండి. చూడండి తర్వాత ఇంకా మళ్ళీ